फिर एक बार మోడీ కా పరివార్ మేరా పరివార్ మేరా పరివార్ అంటే మీరు మోడీ కా పరివార్ అన్నారు మేరా పరివార్ మేరా పరివార్ మేరా పరివార్ सारे के सारा 17 हमारा अंटे हैदराबाद भी हमारा सारे के सारा 17 हमारा सारे के सारा 17 हमारा हैदराबाद भी हमारा है क्यों नहीं अब नहीं तो कब इंत उत्साहपूरितंगा ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి పునాదులుగా ఉండే యొక్క పోలింగ్ బూత్ అధ్యక్షులు మండల పదాధికారులు మండల అధ్యక్షులు జిల్లా పదాధికారులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కన్వీనర్లు మోర్చాల యొక్క మండల మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోర్చాల యొక్క జిల్లా పదాధికారులు రాష్ట్ర స్థాయి నాయకులు శాసన సభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసన సభ్యులు రాష్ట్ర బీజేపీ పదాధికారులు జాతీయ కార్యవర్గ సభ్యులు మొత్తం పార్టీ యొక్క యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఈ యొక్క ఎల్బీ స్టేడియంలోకి వస్తున్నదని చెప్పి మనవి చేస్తున్నాను. ఇంతటి యొక్క రాబోయే యొక్క ఎన్నికలను ఎదుర్కోవడం కోసం తయారొచ్చిన యొక్క సైన్యానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సైన్యం మామూలుగా ఈసారి ఉండేది లేదు, యుద్ధంలో గెలవబోతున్న సైన్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎంతోమంది అనేక ప్రదేశాల నుంచి అటు ఆదిలాబాద్, ఖమ్మం, ఇటు మహబూబ్ నగర్ నుంచి, నాగర్ కర్నూలు నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి అనేక చోట్ల నుంచి కూడా వస్తున్నారు. కొంతమంది మార్గ మధ్యంలో ఉన్నారు, కొంతమంది గేట్లు బయట ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా తొందరగా లోపలికి రావాలి, ఎందుకంటే మన అగ్రనాయకులు రాబోతున్నారు. మిత్రులారా, ఈనాడు ఉన్న యొక్క పరిస్థితుల్లో అందరూ ఒకే మాట చెప్తున్నారు. దేశమంతా కూడా మోడీ గారి యొక్క వెనుక నడుస్తున్నదని, మోడీ గారి వెంట నడుస్తున్నదని. మరి తెలంగాణ ఎందుకు నడవకూడదు? ఇవాళ తెలంగాణలో సైతం ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మేము కూడా మోడీ వెంట ఉంటాం, హమ్ భీ మోడీ కా సాత్ హై అని చెప్పి చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క మరి వారికి వస్తున్న యొక్క స్పందన కానీ, భారతీయ జనతా పార్టీకి వస్తున్న యొక్క స్పందన కానీ చూస్తే, ఈ రాష్ట్రంలో ఎట్లయితే రాజస్థాన్లో 25కి 25 గెలిచామో, ఎట్లయితే పోయిన ఎన్నికల్లో గుజరాత్లో 26కి 26 గెలిచామో, ఢిల్లీలో 7కి 7 గెలిచామో, హిమాచల్లో 4కు 4 గెలిచామో, 100% ఎట్లయితే రిజల్ట్స్ వచ్చినాయో ఆ విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం కూడా జాబితాలో చేరబోతున్నదని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉన్నది. 17కు 17 మొత్తానికి కూడా మనమే, హైదరాబాద్ కూడా మనమే అనే యొక్క నినాదం ఇవాళ మారుమోగిపోతున్నది. మిత్రులారా, 2014 నుంచి గత 10 సంవత్సరాల్లో మోడీ గారు ఈ దేశం కోసం చేసిన యొక్క అనేక పనులు ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఏవైతే పనులు జరిగినాయో, ఈ 10 సంవత్సరాల్లో జరిగిన యొక్క పనులు అంతకంటే 2 రెట్లు 3 రెట్లు కూడా జరిగినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కేవలం దేశంలో 97,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, ఈనాడు 150,000 పైగా కిలోమీటర్ల జాతీయ రహదారి తయారైంది. యూపీఏ గవర్నమెంట్లో కేవలం రోజుకి 7 కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారి ఉంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రోజుకి 28 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం అవుతున్నది. అప్పుడు దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ 149 ఎయిర్పోర్ట్లు అయినాయి. ఇంకొక 15 కూడా త్వరలో రాబోతున్నాయి. ఆనాడున్న యొక్క మెడికల్ కాలేజ్ యొక్క సంఖ్యతో పోలిస్తే ఈరోజు దేశంలో ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆనాడు కేవలం కొన్ని వేల మీద లెక్క పెట్టేటి ఉండే, కానీ ఈ రోజున
దేశంలో అంతటా కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వస్తున్నది. మన తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవ్వడం జరిగింది. ఐఐటీలు, ఐఐఎంలు ఈ దేశాన్ని విద్యావంతులుగా చేయడం కోసం, ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని దగ్గర చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలోనే యొక్క పేద ప్రజలకు 80 కోట్ల మందికి ఆహార పదార్థాలను అందజేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అదొక నరేంద్ర మోడీ ప్రభుత్వమే. 11 కోట్ల మందికి ఇవాళ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 కోట్ల మందికి నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేయడం జరిగింది. 4 కోట్ల మందికి ఇండ్లు లేని నిరుపేదలకు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇండ్లు ఇచ్చిన యొక్క ఘనత నరేంద్ర మోడీ గారిదే. ఈ విధంగా చెప్తూ పోతే ఎన్నో రకాలుగా, అదొక్కటే కాదు, ఇవాళ విదేశాలు సైతం భారతదేశం సత్తా ఏమిటని చెప్పి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు కూడా ఉచ్చరించని వాళ్ళు, భారతదేశ ప్రధానమంత్రి పోతే పట్టించుకొని వాళ్ళు, ఇవాళ నరేంద్ర మోడీ గారు పోతే 140 కోట్ల మంది ప్రతినిధిగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, నమస్తే అంటే తెలియని వాళ్ళు నరేంద్ర మోడీ యొక్క పాదాలను కూడా స్పృశించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కేవలం నరేంద్ర మోడీ ఘనతే కాదు, ఈ భారతదేశం ఘనత అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో 6 ముస్లిం మెజారిటీ కంట్రీసు మన దగ్గర ఎట్లయితే భారతరత్న అత్యున్నతమైన పురస్కారమో ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉండే యొక్క అత్యున్నతమైన యొక్క అవార్డ్స్ను 6 ముస్లిం దేశాలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చాయంటే నరేంద్ర మోడీ గారు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ప్రజా నాయకుడు, ప్రపంచ నాయకుడు అని చెప్పి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. ఈరోజు ఎటు చూసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కనిపిస్తున్నాడు. అందుకోసమే ఆయనే తపన ఇంతటితో ఆగలేదు. మనందరికీ తెలుసు, 18 సంవత్సరాల ఒక కుర్రాడు సముద్రంలోకి దిగాలంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఆయన ఈ వయసులో కూడా 300 ఫీట్ల లోపల ఉన్న యొక్క ద్వారకలో శ్రీకృష్ణ మందిరాన్ని ఆయన వెళ్ళి అక్కడ శ్రీకృష్ణునికి ప్రార్థన నిర్వహించాడంటేనే ఈ దేశ ప్రజల యొక్క బాగోగుల కోసం ఏ విధంగా ఆలోచిస్తుండో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం యావత్తు కూడా ఎదురు చూస్తున్న యొక్క రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారంటే అది కేవలం రామ మందిరం యొక్క ప్రతిష్ఠే కాదు, భారతదేశంలో రామ రాజ్యానికి పునాది పడ్డదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకోసమే మిత్రులారా, ఇది ఇంతటితో ఆగడానికి వీల్లేదు. ఈ ప్రయాణం ఇది ముందుకు సాగాలంటే, భారతదేశం కూడా ప్రపంచంలో అగ్రగామిగా దేశం కావాలంటే, అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే, వికసిత్ భారత్ అనే యొక్క నినాదాన్ని ఇవాళ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారు. మరి ఏంటి వికసిత్ భారత్ అంటే? ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలి, ఇది ప్రపంచ దేశాలతో పోటీ పడే దేశం కావాలి. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా వారు మంచి శుభ్రమైన నీళ్లు తాగే పరిస్థితిలో, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో, ఒక మంచి ఇల్లు, చదువుకోవడానికి మరి మంచి స్కూలు, పనిచేయడానికి ఉపాధి, మరి మంచి ప్రజా రవాణా సౌకర్యం, రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి యొక్క టోటల్గా ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలని నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నారు. ఈనాడు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేశంలో 2,28,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కానీ డెవలప్డ్ కంట్రీ అంటే సుమారుగా 12 lakhs యొక్క రూపీస్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఈరోజు ఒక 10,000 20,000 సంపాదించే వ్యక్తి అభివృద్ధి చెందిన దేశంగా కనుక ఇది మారితే కనీసం ₹1,00,000 నుంచి అధికంగా తాను ఈ యొక్క సంపాదిస్తాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా ఆ యొక్క కుటుంబాలలో కనుక ఆ మాత్రం కనుక మరి వారికి ఆదాయం వస్తే వాళ్ళ యొక్క జీవితంలో రూపురేఖలు మారిపోతాయి. కుటుంబం యొక్క మరి వారికి ఆర్థిక పరిస్థితి పరిపుష్టి అవుతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. అందుకోసమే ఇది అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మరోసారి నరేంద్ర మోడీ గారిని మనం పిరేక్ బార్ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని మనమందరం కూడా అదే కంకణంతో మన తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికమైన యొక్క స్థానాలను 17కు 17ను మనం నరేంద్ర మోడీ గారికి
కానుకగా ఇవ్వాలని నేను మనవి చేస్తూ మరొకసారి పిరేక్ బార్, పిరేక్ బార్, పిరేక్ బార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ, బీజేపీ.